సాధారణంగా మందుబాబుల్లో చాలా మందికి బీర్ అంటే ప్రాణం. దీని పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి వాళ్ళకి. అయితే ఓ బీరు బాటిల్ కొనాలంటే తప్పకుండా రూ. 100కు పైగానే కావాలి. కానీ ప్రపంచంలోని ఓ దేశంలో మాత్రం బీరు రోడ్లపై విచ్చలవిడిగా దొరకడమే కాకుండా ధర చాలా చీప్. కేవలం రూ. 18 పెడితే చాలా పెద్ద గాజు గ్లాసు నిండా మంచి క్వాలిటీ బీర్ ఇస్తారు. అదే అక్కడ వాటర్ బాటిల్ కొనాలంటే మాత్రం రూ. 100 జేబులో నుంచి తీయాల్సిందే. అదేంటి, వాటర్ బాటిల్ రూ. 100, బీర్ మాత్రం రూ. 18 మాత్రమే అని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా ఎక్కడా అని అనుకుంటున్నారా? మందుబాబులకు స్వర్గం అనిపించుకునే ఈ దేశంలో మద్యం ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ. అందుకే పర్యాటకులు ఆ దేశానికి క్యూ కొడతారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఎందుకు అక్కడ మద్యం మరీ అంత చీప్? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆగ్నేషియాలోని వియత్నాం దేశంలో ఓ లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే మాత్రం జేబులో నుంచి రూ. 100 నోట్ తీయాల్సిందే. అదే గ్లాసా బీర్ మాత్రం కేవలం రూ. 18కే దొరుకుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే ఆ దేశంలో బీర్ వెరీ చీప్. దీంతో మందుబాబులకు పెద్దగా బడ్జెట్ కేటాయించాల్సిన పని లేదు. ఇక బీర్ తాగితే ఆ దేశంలో మందు కొట్టినట్టు కూడా కాదు. ఇక మన దేశంలోలా ఆ దేశంలో బీర్ బాటిళ్లలో సీసాల్లో ప్యాక్ చేసి ఉండదు. ఓపెన్ గా బ్యారెళ్లలో రోడ్డు పక్కన అమ్ముతారు. దీంతో మందుబాబులు పర్యాటకులు ఆ దేశానికి క్యూ కడతారు. ఇంతకీ బీర్ ఇంత చీప్ గా ఆ దేశంలో ఎందుకు ఉంది అనే మ్యాటర్కి వస్తే, వియత్నాం మిస్ బీర్ ఇంత తక్కువ ధరకు లభించడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. వియత్నాంలో లభించే స్థానిక బీరును బియాహోయి అని పిలుస్తారు. ఒక గ్లాసు బియాహోయి ధర కేవలం 5,000 వియత్నామీస్ డాంగ్, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 18 మాత్రమే. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఇది 20 నుంచి 25 వరకు ఉండవచ్చు. వియత్నాంలో ఒక సీల్డ్ వాటర్ బాటిల్ ధర సుమారు 30,000 డాంగ్, అంటే రూ. 100. నీళ్ల బాటిల్ కంటే 5 రెట్లు తక్కువ ధరకు ఇక్కడ బీర్ లభిస్తుంది. బియాహోయిని స్థానికులు సొంతంగా తయారు చేస్తారు. ఇది సీసాల్లో లేదా డబ్బాల్లో ప్యాక్ చేయబడదు. దీనిని పెద్ద బ్యారెళ్లలో నిల్వ చేస్తారు. ప్రతిరోజు తాజాగా తయారు చేసి గంటల వ్యవధిలోనే విక్రయిస్తారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఖర్చులు లేకపోవడంతో ధర చాలా తక్కువగా ఉంటుంది. ఈ బీర్ తయారీ వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే ఈ చౌక ధరల వల్ల ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వియత్నాంకు క్యూ కడుతుంటారు. అయితే మద్యం ధరలు చాలా చీప్గా ఉన్న వియత్నాంలో నిత్యావసర ధరలు మాత్రం ఆకాశానికి అంటుతాయి. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగిపోవడంతో ఇప్పుడు ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. అందుకే ఆ దేశంలో లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే కూడా రూ. 100 ఖర్చు చేయాల్సిన దుస్థితి. అయితే ఏ దేశంలోనైనా పన్నుల కారణంగా మద్యం ధరలు భారీగా ఉంటాయి. ఇక అప్పుడప్పుడు మద్యం ధరలను భారీగా పెంచేస్తూ మందుబాబులకు ప్రభుత్వాలు షాక్ ఇస్తుంటాయి. అయినా కానీ మద్యం ప్రియులు తాగడం మాత్రం మానరు. వీరి కారణంగానే ప్రభుత్వ ఖజానాలు నిండుతుంటాయి. ఏ ఆదాయం ప్రభుత్వానికి ఫిక్స్ కాకపోయినా అబ్కారీ ఆదాయం మాత్రం నిండుగా వస్తుంది. ఇక కాస్త చౌకగా మందు ఎక్కడైనా దొరుకుతుందంటే మాత్రం మందుబాబుల ఆనందం మామూలుగా ఉండదు. మన దేశంలో మద్యం ధర రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఒక రాష్ట్రంలో బీరు ధర 120 అయితే అదే బీరు ధర మరో రాష్ట్రంలో 200 కంటే ఎక్కువగా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ సుంకం దీనికి కారణం. మద్యంపై జీఎస్టీ వర్తించదు కాబట్టి ప్రతి రాష్ట్రం దాని విధానం ప్రకారం మద్యం ధరను నిర్ణయిస్తుంది. కొన్ని రాష్ట్రాలు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సుంకాన్ని తగ్గిస్తాయి. మరికొన్ని ఆదాయాన్ని పెంచడానికి పన్నును పెంచుతాయి. దేశంలోనే అత్యంత చౌకైన మద్యం లభించే రాష్ట్రం గోవా. ఇక్కడ బీర్, వోడ్కా, విస్కీ, రమ్ వంటి అన్ని రకాల మద్యం ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ ధరలకు లభిస్తుంది. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో మద్యంపై ఎక్సైజ్ సుంకం కేవలం 49% మాత్రమే. ఇతర రాష్ట్రంలో ఈ పన్ను రేటు 60 నుంచి 70% వరకు ఉంటుంది. గోవా తర్వాత హర్యానాలో కూడా తక్కువ ధరలకు మద్యం లభిస్తుంది. ఇక్కడ ఎక్సైజ్ సుంకం కేవలం 47% మాత్రమే. క్యాంటీన్లు, డిపార్ట్మెంటల్ స్టోర్ల కారణంగా మద్యం తక్కువ ధరలకు లభిస్తుంది. ముఖ్యంగా గురుగ్రామ్, ఫరీదాబాద్లలో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో కూడా మద్యంపై 62%, ఉత్తరప్రదేశ్లో 66% పన్ను ఉంది. కానీ సిక్కిం, డామన్, డయ్యూ, పుదుచ్చేరిలలో మద్యం సాపేక్షంగా చౌకగా ఉంటుంది. పర్యాటకుల సంఖ్యను పెంచడానికి ఈ రాష్ట్రంలో పన్ను రేటు తక్కువగా ఉంచారు.